శుభమస్తు ఆనంద సిద్ధిరస్తు అష్టైశ్వర్యవతి. గురుగారు మనకి శ్రావణ మాసం రాబోతుంది. అయితే శ్రావణ మాసం అనగానే మనకి శ్రావణ మంగళవారాలు సోమవారాలు బాగా ఉంటుంది. అలాగే శ్రావణ గౌరీ వ్రతం. అంటే శ్రావణ గౌరీ వ్రతం ఎలా చేసుకోవాలి, అసలు ఎవరెవరు చేసుకుంటే బాగుంటుంది? అంటే ఇక్కడ దీర్ఘ సుమంగళ యోగానికి పెళ్ళైన తర్వాత మొదటి 5 సంవత్సరాలు చేసుకునేది మంగళ వ్రతం. అంటే శాశ్వతంగా ఉన్నది. వరలక్ష్మి వ్రతం శాశ్వతం, జీవితంలో ప్రతి సంవత్సరం చేసుకో. ఒకవేళ వాళ్ళు వంతు ఉంది పట్టేసుకున్నారు, వరలక్ష్మి వ్రతం పట్టుకున్నారంటే జీవితాంతం ఎండ్ ఆఫ్ ది యోగంలో మీ అదృష్టవంతంగా 99 ఏళ్ళ వరకు మీరు ముత్తైదుగా ఉంటే 99 ఏళ్ళ వరకు కూడా చేసుకుంటూ ఉంటారు. అది ఒళ్ళొంగినా వంగకపోయినా ఊగుతున్నా పండుగపోయినా అమ్మవారిని పూజించే ధర్మం పూజించాల్సిందే మీ శక్తి అనుసారం. అని అందరిలా ఇద్దరిలాగా అందరిని పిలిచి చేయకపోయినా అమ్మవారికి పసుపు పెట్టు అమ్మవారు పెట్టుకొని ఆ తోరం తప్పకుండా కట్టుకోవాల్సింది. తోరం కట్టిన తప్పకుండా గ్యారెంటీ కట్టుకోవాల్సింది. కాబట్టి ఈ వరలక్ష్మి జీవితాంతం. ఈ మంగళ వ్రతం అనేది 5 సంవత్సరాలు, పెళ్ళైన తర్వాత నుంచి పెళ్లి గడి సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు మంగళ వ్రతం అనేది తప్పకుండా చేసుకునే సంప్రదాయం. ఇది సంప్రదాయ పద్ధతిలో వచ్చింది. అందరిలో కొంతమంది ఉండదు, బట్ మోర్ దెన్ 80% అయితే అందరికి వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయి, మంగళ వ్రతాలు కూడా ఉన్నాయి. ఇది తప్పకుండా ఎవరింటైతే ఉందో దాని ఎట్టి పరిస్థితులు కూడా ఆపడానికి 3వ సంవత్సరం అంటూ వచ్చిందండి. ఆ తర్వాత 3 ఏళ్ళు చేసుకోవాల్సింది, 2వ సంవత్సరం అంటూ వచ్చింది, రిమైనింగ్ మళ్ళీ 4 ఇయర్స్ చేసుకోవాల్సింది. తప్పకుండా ఇక్కడ కూడా అంటూ వాడాలి. ఈ గౌరీ వ్రతం అనేది దీర్ఘ సుమంగళ యోగానికి ముఖ్యంగా ఇంటికి యశస్సు, కొత్త కోడలతో చేసేటువంటి కొత్త మంగళ వ్రతాలు అనేవి ఇంటి యశస్సును మాట్లాడిస్తాయి. అది బాధ్యత. అంటే నాకు ఈ ఇంటి కోడలకు ఉండేటువంటి బాధ్యత అంటే ఎవరిని పిలవాలి, ఎవరిని సంస్కరించాలి, ఎవరిని గౌరవించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలనేటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి బంధుత్వాన్ని పెంచుకొని 10 మందిలో గౌరవమైనటువంటి తత్వాన్ని పొందుకునేటువంటి ఈ ఇంటికి పేరు తెచ్చేందుకు ఉపయోగపడింది మంగళ వ్రతం. ఈ మంగళ వ్రతంలో కూడా తప్పనిసరిగా సాయంత్రం వేళ ముత్తైదులను పిలిచి తప్పకుండా వాయనదానం, ఖచ్చితంగా వాయన అనేది 100% ఇవ్వాల్సిందే. అది ఏం ఇవ్వండి, ఏమైపోయి 4 శనగింజలు, 4 శనగింజలు ఇచ్చేసి ఒక తోనపాకు ఇవ్వు, 2 ఒక్కలు ఇవ్వు, చిన్న పుష్పం పెట్టు, రూపాయి బిళ్ళ పెట్టు, ఇంత స్వీట్ పెట్టు, బూరె పెట్టు, అంతే, ఇంకేమక్కర్లేదు. అలా మీరు 10 మందికి ఇవ్వు. 10 కూరలు చేసుకోవాలండి. ఒకటే కూర పెట్టి ఒక అమ్మాయిని పెట్టి ఒక సుమంగళి పెట్టు, ఆకి దండం పెట్టండి అంటే ఒక్కరికైనా తప్పకుండా చేయాలి. అసలే చేయకుండా కుదరదు, నువ్వు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. అంటే ఒక మంగళ గౌరిని ఇంటికి ఆహ్వానించాలి. ఇంట్లో పరిపూర్ణంగా పొద్దున లేచి, ఈ విషయం అండి, శుక్రవారం మంగళవారం ఆడవాళ్ళు తలంటి పోసుకోవచ్చు, కానీ మంగళవారం శనివారం ఈ శ్రావణ మాసంలో తప్పకుండా తలంటి పోసుకోవాలి. అంటే నీకు ఎంత సమస్తమైనటువంటి పాప క్షీణ అంతా పోతుంది, పాప క్షమం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ 2 రోజులు తలంటి పోసుకొని శుచిగా శుభ్రతగా బ్రహ్మచర్యంతో 2 రోజులు ముందుటూ 2 రోజుల దాటు ఈ 5 రోజులు దీక్షగా ఉంటూ బ్రహ్మచర్య దీక్ష పాటిస్తూ పొద్దున లేచి శనిపప్పు నానబెట్టుకొని పప్పులు మంచి శుభ్రంగా దూరంలోకి ఏర్పాటు చేసుకొని రెడీ చేసుకొని దూరాలు పెట్టుకొని ఒక పీఠ మీద అమ్మవారి నుంచి కలశ స్థాపన చేసుకొని ఆ కలశ మీద అమ్మవారి రూపాన్ని 2 రూపాలు వచ్చాయి. ఇప్పుడు డిఫరెంట్ అమ్మవారికి జడలు కాళ్ళు చేతులు పెడతారు, కానీ కలశంలోనే అంత డెకరేట్ చేసినా మరి కలశంలోనే పూజ అంతా కూడా బొమ్మకుండదు. ఆ కలశంలోనే ఆవాహనం. శ్రీ వరలక్ష్మి దేవైన శ్రీ మంగళ గౌరీ దేవతాయన ఆవాహి కలశస్యోపరి ఆవాహయామి అంటే అమ్మవారి కలశంలో కావాలని చెప్పడమే జలంలో. కానీ ఇక్కడ చాలా మంది అనుమానం, ఏమంటే కలశంలో బియ్యం పోయాలా, నీళ్లు పోయాలా, బియ్యం పోస్తే ఏం చేయాలి, నీళ్లు పోస్తే ఏం చేయాలి, నీళ్లు పోతే శుభ్రంగా మర్నాడు శుభ్రంగా స్నానం చేయొచ్చు. మీరు మీ వారు ఎప్పుడైనా ఏ ప్రాబ్లం శుభ్రంగా స్నానం చేయొచ్చు. బియ్యం పోసారు శుభ్రంగా 2 రోజులకో 3 రోజులు శుభ్రంగా వండేసి దప్పులియాలు వేసి అమ్మవారు నైవేద్యం పెట్టి శుభ్రంగా తినండి. అంతే, కలశంలో నువ్వు ఎందుకు పెట్టావు, ఆ చదవకుండా ఉన్నది పెట్టావు. జలంలోకి ఆవాహనం అమ్మవారు చేశావు, కలశస్యోపరి అమ్మవారి ఆహ్వానం, అంటే కలశంలో కూడా అమ్మవారిని ఆహ్వానించావు. దాని నైవేద్యం పెడితే అవుతుంది. ఆవిడ పెట్టుకుని ఇంకో నైవేద్యం పెట్టండి, నైవేద్యం పెట్టుకోవచ్చు. అంటే ఏ పదార్థమైన నైవేద్యం పెట్టి స్వీకరించాలి. కాబట్టి తప్పకుండా నైవేద్యం పెట్టవచ్చు. ఆ నైవేద్యం పెట్టి అమ్మవారికి వంటి మనం పెట్టి చూపి నైవేద్యం పడిగా బియ్యం నైవేద్యం పెట్టావా, బియ్యం పోసారు తప్ప నైవేద్యం పెట్టలేగా. తండ్రిలోపరి మా అమ్మవారి ఆహ్వానం, కలశస్యోపరి శ్రీ వరలక్ష్మి దేవత ఆవాహనం దొరికాయండి. బియ్యంలోకి చెప్పలేగా, ధాన్యంలో అమ్మవారి ఆహ్వానం చెప్పలేదు కదా. ఆ బియ్యాన్ని ఏం చేస్తాం, మనం బయటపడేయలేం కదా. కాబట్టి శుభ్రంగా నైవేద్యం చేసి శుభ్రంగా మనం అందరికీ పెట్టేసి ప్రసాదం తిరుగుతుంది. లేదు నైవేద్యం పెట్టకుండా ప్రసాదం చేసుకుని మీరే తినేసి హ్యాపీ. అలాగే అంటే మీరంటే వచ్చిన డౌట్ అందరికి వస్తుంది, అయ్యా బియ్యం నైవేద్యం అయిపోయాయి కదా అంటే అందరూ అంటుంటారు కదా, మనం ఆల్రెడీ దేవుడి దగ్గర పెట్టిన ఏ వస్తువైనా మళ్ళీ దేవుడికి పెట్టకూడదు అంటారు. అందుకే నాకు ఈ డౌట్ వచ్చింది. ఒకవేళ నైవేద్యం పెట్టండి, అదే పెట్టేసాం కదా అన్న భావన మనసు ఉన్నప్పుడు నో ప్రాబ్లం. ఆ ప్రసాదాన్ని వండుకొని అందరూ తినేసి అదే ప్రసాదం కలగదు తినేసి అది శుభకరం ఉంటుంది. అంతే తప్ప ఎవరికో ఇచ్చేసి అనేటువంటి
లేదు బ్రాహ్మడికి ఇచ్చేసి నమస్కారం చేసుకోండి. కలిసి వాళ్ళు దోశ చెప్పరు కదా, మర్నాడు కదా. అంటే ఈ బియ్యం కోసం వాడు ఎక్కడి నుంచో వచ్చేసి మన బియ్యం తీసుకెళ్తాడా, తీసుకెళ్ళాడు కదా. అనేక సందిగ్ధావస్థలు, అనేక అనుమానాలు ఉంటాయి కాబట్టి ఆయన మనం ముందుకు తినడం శ్రేష్టము. అదే మనం శుద్ధిగా పొద్దున్నే లేచి అమ్మవారికి అలంకారం చేసేసి ఇంట్లో తప్పకుండా ఎటువంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా, బూతు పాటలు వినకుండా ప్రశాంతంగా అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పపాణ చాపాం లేచింది మొదలు సాయంత్రం వరకు ఎన్నిసార్లు వేదనిసార్లు లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉండండి. మంగళగౌరి అష్టోత్తరం చెప్తూ ఉండండి. ఇప్పుడు ఈ మంగళగౌరిలోనే 5-7 దీపాలు పెట్టేస్తారు. ఆ దీపాల మీద ఒక చాకుకి నెయ్యి రాసి దాని మీద మసి రాస్తారు. మసి రాసి తప్పకుండా కళ్ళ పెట్టుకుంటారు. అది చాలా విశేషమైనది. అది కళ్ళు మంట లేవు, కళ్ళు పోవు. కానీ మంచి నెయ్యి తెచ్చుకోవాలి. మీరు బజార్ దొరికేటువంటి పచ్చి ఏదో అడ్డమైన పసుపు కలర్ నెయ్యి తెచ్చుకోనాయకండి. మంచి నెయ్యి, ఆవు నెయ్యి తెచ్చుకొని దాని కత్తికి రాసి, ఆ కత్తిని మీరు కథ చెప్పుకున్నప్పుడు ఆ పంతులు గారి కథ చెప్పుకుంటే, ఆడపడుచు కథ చెప్పుకుంటే ఆ మసి పట్టిస్తారు దీపాలు, మంగళ దీపాలు. ఆ దీపాలు దాన్ని నలుగురు కాటుకు పెట్టుకోవాలి. వచ్చి 600కి ఇవ్వాలి, గడ్డి నిండా పెట్టుకోవాలి. రెండోది మధ్యకాలంలో చూస్తాను, ఫ్యాషన్ అనుకోకండి. ఎవరైతే గోళ్లకు మాత్రమే, కాలి గోళ్లకి మాత్రమే, బొడనవేళ్ళకి మాత్రమే పసుపు పెట్టుకుంటారో వీరికి అష్టదరిద్రాలు కలుగుతాయి. అష్టదరిద్రాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఏమాత్రం ధనాన్ని పొందుకోరు. 100 కోట్లున్నా సరే 100 కోట్లు మరో 2 ఏళ్లలో మొత్తం రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అలా అన్నారు. అలా అర్థం లేనటువంటి పసుపు అనేది పెట్టుకోవచ్చు. ఎవరైతే కాలిన పసుపు పెట్టుకున్నారో, కాళ్ళ యొక్క పారాయణలు పెట్టుకున్నారో వాళ్ళని లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు. దీనికి ఉదాహరణ ఒకసారి మనకి ఈ పరీక్ష మహారాజుకి ఒక శాపం ఉంది. రాజేటప్పుడు ఆయన పరీక్ష మహారాజు అడుగుతాడు, ఇలా మనకి ఆయన ఎందుకు బలిచక్రవర్తి అనుకుంటాడు, బలిచక్రవర్తి కథనే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరు? కాలపురుషుడు. ఎప్పుడు దొరుకుతాడో వేసేయాలని చూస్తుంటాడు. ఆ హడావిలో ఒకసారి బలిచక్రవర్తి ఇంకో కథ తెలుసుకొని చెప్తాను. బట్ ఏదైనా సరే ఆ బలిచక్రవర్తి పరీక్ష మహారాజు కాలు గడుపుకోడు, ఒక దగ్గర తడి ఉండదు. ఆ తడి ఉండడం వల్ల వెంటనే శని పట్టుకుంటాడు. ఆ శని పట్టుకొని వాళ్ళ పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది విష్ణుమూర్తి చేసినటువంటి మాయ. అలా కొద్ది తడి ఉంటేనే, తడి లేకపోతేనే వాళ్ళకి శని పట్టుకుంటే, కాళ్ళ మీద పారాన్ని పెట్టుకోకుండా పసుపు పెట్టుకోవడం మీకు ఎంత దరిద్రం ఉంటుందో ఆలోచించండి. ఆడవాళ్ళు మీరు జాగ్రత్త. కాబట్టి మీరు తొందరపాటు కాకుండా జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచిది. కాబట్టి కాళ్ళ నిండా పసుపు పెట్టుకుని పారాన్ని పెట్టుకుంటే ఇంకా మంచిది. కనీసం పసుపు కాళ్ళ నిండా పసుపు పెట్టుకుంటే మంచిది. కంటి ఆరోగ్యంగా తప్పకుండా పెట్టుకుంటే ఆయనకి లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది. సాయంకాల సమయంలో ఆడవాళ్ళని పిలిచి పసుపు రాసి వాళ్ళకి బూరెలు వాయనం ఇవ్వడం, అలాగే మనకి శనిగలు దానంగా వాయనం ఇవ్వడం, తోలపాకు తాములు ఇవ్వడం, పుష్పం ఇవ్వడం, లేదా గాజులు ఇవ్వండి. ఒక రవిక ముక్క పనికొచ్చేది. కనీసం బండి కూడా తుడుచుకోవడానికి అవసరమైన రవిక ముక్కలు ఇవ్వకండి. ఈ రవిక ముక్కలు తిరిగి మళ్ళీ మీ ఇంటికి వచ్చేట్టు చేసుకోకండి. అవతలి వ్యక్తికి పనికొచ్చేటువంటి ఒక రవిక ముక్కలు ఇవ్వండి. వీలైంది ఒక మంచి వస్త్రద్వయం, సువాసిసి అంటే మంచి వస్త్రాలు ఇచ్చారని చెప్పాలి. వస్త్రద్వయం ఇవ్వాలి, 2 ఇవ్వాలి, 1 ఇవ్వద్దు. మన ఈ జిల్లా అంటే మన ఆ జిల్లా అంటే మేము ఒకటే ఇస్తామండి. వస్త్రద్వయం 2 ఇవ్వాలి. కాబట్టి 2 ఇవ్వగలిగితే ప్రయోజనం బాగా ఉంటుంది. అవతల వ్యక్తికి తీసుకునేటువంటి ముత్తైదుకి పనికి వచ్చేటువంటి వస్త్రాన్ని ఇవ్వండి. అది మీకు శోభను కలిగిస్తుంది. అక్కడ ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది. అయితే మీరు గౌరవంతో ఉన్నవాడే చేయొచ్చు అని అన్నారు, అంటే ఇంటికి ఉంటుంది అన్నారు. కొత్తగా లేదు మాకు ఇంట్రెస్ట్ ఉంది గౌరవంతో చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అద్భుతంగా చేసుకోవాలి. అంటే ఇక్కడ మంగళగౌరి వ్రతం చేసుకునే వాళ్ళు పుట్టింటి వాళ్ళతో పట్టించుకోవాలి, పుట్టింటి వాళ్ళతో చేసుకోవాలి. అంటే పెళ్లి అయ్యేటప్పుడు స్టార్ట్ చేస్తారు. పుట్టింట్లో ఉంటున్నారు, పుట్టింట్లో ఉంటేనే గౌరవం ఇస్తారు. పుట్టింట్లో ఉన్నప్పుడే గౌరవం తీసుకెళ్తారు, గౌరవం ఇస్తారు. అంటే శారీ ఉంటారు కదా, ఆ శారీలో గౌరవం ఒక బాక్స్ లో గౌరవం పెట్టిస్తారు. గౌరవం అని ఆ సాలగ్రామాన్ని గౌరవం పెట్టి ఇస్తారు. ఆ ఇంటికి తప్పకుండా ఉంటుంది. అది వరలక్ష్మి మంగళ వ్రతం చెప్తారు. కానీ ఫస్ట్ వ్రతం అనేది యాక్చువల్గా 5 ఏళ్ళు అతగాన్ని కళ్యాణం చేసుకుంటారు. వాళ్ళు 5 ఏళ్ళు కళ్యాణం చేస్తారు, మంగళ వ్రతాన్ని తీసుకెళ్తారు. అదొక వేడుక ప్లస్ సైంటిఫిక్ ఏంటంటే ఆ కూతురు ఏమైనా ఇబ్బంది పడిందేమో ఇంటికి చూసుకోవడానికి విషయం. కాబట్టి అలా వాళ్ళు తప్పకుండా ఒక అంటే ఈ 5 సార్లు కూడా నాకు తెలిసి ఆ మంగళ వ్రతాలు 5 వారాలు ఉంటాయి. ప్రతి వారం ఉంటుంది. అంటే మొత్తం ఉంటుంది. వరలక్ష్మి వ్రతం మాత్రం ఒకసారి ఉంటుంది. ముందు వారంగా ఉంటుంది. మంగళ వ్రతం ప్రతి వారం ఉంటుంది. ఇలా 5 సంవత్సరాలు చేసుకుంటే 20, 25 కనీసం 26 వారాలు వస్తుంది అన్నమాట. కాబట్టి ఒకవేళ అలా మీరు చేసుకోవాలనుకుంటే పుట్టింటి వాళ్ళ బంధువులు మేనత్తలు మేనవాళ్ళు ఉంటే
ఎవరికైతే ఆచారం ఉందో వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు వేరే కలశాన్ని పెట్టుకోవాలి. పెట్టుకొని ఆవిడతో ఎవరైతే ఆల్రెడీ ఉన్న ఆవిడతో కంగణం కట్టించుకొని వచ్చి మీరు చేసుకుంటే తప్పకుండా మీకు అర్థం ఉన్నట్టే చేసుకోవాలి. ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి పనిగా చేయడానికి ఇబ్బంది లేదు. కానీ కొన్ని ఇంటి ఆచారం ఆచారాన్ని ఫాలో అవ్వాలి. తప్పకుండా ఫాలో అవ్వాలి. అది విషయం. చాలా చక్కగా శుభాస్తు.